ఫ్రెండ్స్, ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ ఆండ్రాయిడ్లో లేనివి. అంటే ఆండ్రాయిడ్ ఐఫోన్ని చూసి ఇవి తీసుకొస్తే బెటర్ అనిపించే ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఆండ్రాయిడ్ చూసి ఐఫోన్ ఏం నేర్చుకోవాలి, ఆండ్రాయిడ్లో ఉన్న ఫీచర్స్ యాపిల్ ఏం తీసుకురావాలి, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తా. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి 17,000 లైక్స్ కొట్టండి. ఎందుకంటే ఐఫోన్ 17 కదా వచ్చింది, సిరీస్ నడుస్తుంది కదా, 17,000 లైక్స్ వస్తే ఆండ్రాయిడ్లో ఉన్న ఫీచర్స్ యాపిల్ ఏమి లేవు, యాపిల్ ఏం తీసుకురావాలి వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం యాపిల్ గురించి మాట్లాడదాం. యాపిల్లో కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు అవి చూడరు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి చాలా మంది చూసే ఉంటారు ఫీచర్, ఎయిర్ డ్రాప్ ఉంటుంది కదా, బ్రింగ్ డివైజెస్ టుగెదర్. రెండు ఐఫోన్స్ ఉంటే మీ దగ్గర ఒకదానితో ఒకటి మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, కాంటాక్ట్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో ఇది మన దగ్గర కంటే బయట కంట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తారు, ఇక్కడ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ ఫీచర్ని. ఒకరితో ఒకరు కాంటాక్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరైనా అమ్మాయితో మీరు మీట్ అయ్యారు, కాంటాక్ట్ షేర్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఇలా ఇద్దరు ఫోన్ ట్యాప్ చేసుకుంటే మీ కాంటాక్ట్ అమ్మాయికి, అమ్మాయి కాంటాక్ట్ మీకు వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఏదైనా ఫోటో తీశారు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఐఫోన్స్ ఉన్నాయి, ఆ ఫోటోని మీరు షేర్ చేయాలనుకుంటే జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, వాళ్ళ డివైస్లోకి ఆ ఫోటో అయితే వెళ్ళిపోతుంది. ఇట్లా కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది, ఎయిర్ డ్రాప్లో మీకు ఈ ఫీచర్ ఉంటుంది, బ్రింగ్ డివైజెస్ టుగెదర్ అని చెప్పేసి. ఇది ఆఫ్ చేసుకుంటే ఇది పనిచేయదు, అండ్ రిసీవింగ్ ఆఫ్ చేసుకున్నా కానీ ఎయిర్ డ్రాప్ అయితే అసలు మీకు పనిచేయదు. సో ఒకవేళ మీరు ఫీచర్ ఆఫ్ చేసుకోవాలని ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి నోటిఫికేషన్ సమ్మరైజ్. ఎవరైనా మీకు నోటిఫికేషన్స్ పంపించారు, ఏదైనా మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ మొత్తం మీరు ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం, లాక్ స్క్రీన్ నుంచే మీకు లోపల ఏం మ్యాటర్ ఉందో, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది మొత్తం సమ్మరైజ్ చేస్తుంది, మొత్తం మెసేజ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసేసి లోపల ఏం మ్యాటర్ ఉంది ఇక్కడ చూడొచ్చు, గూగుల్ నుంచి ఇది వచ్చింది, మొత్తం సమ్మరైజ్ చేసేసిద్ది మెసేజ్ని. సో మీరు ఓపెన్ చేసి మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు, లాక్ స్క్రీన్ లోని షార్ట్ కట్ లో చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది ఫీచర్. ఇంకొకటి నోటిఫికేషన్స్ మీరు ప్రయారిటైజ్ కూడా చేసుకోవచ్చు. ఏ మెసేజ్ మీకు ఫస్ట్ రావాలి, ఏ యాప్ నుంచి మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ రావాలి, అన్ని యాప్స్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేస్తారు. సో మీరు ప్రయారిటైజ్ చేసిన యాప్స్ నోటిఫికేషన్ మీకు టాప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా మీకు సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్లో ఎంత నోటిఫికేషన్స్లో ఇక్కడ ప్రయారిటైజ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సమ్మరైజ్ కూడా ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రయారిటైజ్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ మీరు యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే యాప్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నారో ఆ యాప్ నోటిఫికేషన్స్ మీకు టాప్లో అయితే వస్తాయి. నెక్స్ట్ యాప్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్ మీరు కేస్ కలర్ బట్టి, ఇప్పుడు మీరు అఫీషియల్ యాపిల్ కేస్ ఏమైనా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఈ కలర్కి చేంజ్ చేయొచ్చు, ఫోన్ కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ కలర్ చూసి మీకు లావెండర్ కలర్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఐకాన్స్ మీరు ఈ కలర్లోకి చేంజ్ చేయాలంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు. జస్ట్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కస్టమైజ్ అని ఉంటుంది. కస్టమైజ్లోకి వెళ్ళామనుకోండి, టింటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. టింటెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇది కేస్ కలర్ అనమాట. నేను కేస్ ఏం పెట్టలేదు ప్రస్తుతానికి. ఇది వచ్చేసరికి ఫోన్ కలర్, ఫోన్ లావెండర్ కలర్ కదా. ఇప్పుడు మీకు చూడొచ్చు ఐకాన్ కలర్స్ కూడా మీకు లావెండర్ కలర్ అయిపోయినాయి. లేదు కేస్ కలర్ కావాలనుకుంటే మీరు అఫీషియల్ యాపిల్ కేస్ ఏమైనా యూస్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు నేను కేస్ వేసాను, ఇప్పుడు దీన్ని కేస్ కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసాను అనుకోండి, కేస్ ఆప్షన్ చూడొచ్చు, ఎగ్జాక్ట్ కేస్ కలర్లోకి ఐకాన్స్ అయితే మీకు చేంజ్ అయిపోయినాయి. సో ఇది కూడా చాలా కూల్ ఫీచర్. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు యాపిల్లో. నెక్స్ట్ ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నారు, ఏదైనా వెబ్ పేజ్ మీరు స్క్రోల్ చేస్తూ చాలా బాటంకి వెళ్ళిపోతారు, ఇట్లా బాటంకి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ మీరు టాప్కి రావాలంటే జస్ట్ ఏదైతే ఇక్కడ టైం కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి ట్యాప్ చేశారనుకోండి, మళ్ళీ మీరు టాప్కి అయితే వచ్చేస్తారు. ఇది ఆండ్రాయిడ్లో ఉండదు, మీరు మళ్ళీ కిందకి స్క్రోల్ చేయాలి. అండ్ లాక్ స్క్రీన్ వాల్పేపర్లో స్పెషల్ ఎఫెక్ట్ యాడ్ చేశారు, అది కూడా బాగుంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండదు. లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ ఉంటాయి కదా, ఏదన్నా మీరు పోర్ట్రేట్ ఫోటో పెట్టారనుకోండి, ఇక్కడ వాల్పేపర్ ఉంది కదా, ఈ వాల్పేపర్ ఉంది, దీన్ని మీరు కస్టమైజ్ చేశారనుకోండి, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు స్పెషల్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ స్పెషల్ సీన్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లాక్ స్క్రీన్ వాల్పేపర్ మీకు ఆ స్పెషల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో సెంటర్ స్టేజ్ యాడ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఐఫోన్ 17 సిరీస్కి మాత్రమే వస్తుంది ఇది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు చేసేదాన్ని బట్టి మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసారు ఫోటో తీయడానికి, ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసేస్తుంది, అదే మీకు వైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. సెంటర్ స్టేజ్ కూడా చాలా మంచి ఫీచర్, రీసెంట్గా ఐఫోన్ 17 సిరీస్లో యాడ్ చేశారు ఫ్రంట్ కెమెరాకి. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలాసార్లు చెప్పాను మీకు వీడియోస్లో కూడా, రివ్యూస్లో కూడా, అక్కడ మీరు ఇంకా డీటెయిల్గా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా మీకు కాల్ వస్తుంది, కాల్ మనం ఎత్తిన తర్వాత అవతల పర్సన్ హోల్డ్లో పెడతారు కాల్ని, సార్ హోల్డ్లో పెట్టు, ఇట్లా మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది కదా, కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు స్టాప్ చేయొచ్చు, హోల్డ్ అసిస్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు, కాల్ హోల్డ్ అసిస్ట్ ఆన్ చేస్తే ఆ మెసేజ్ అయితే రాదు మనకి. ఇంకా ఒకవేళ వాళ్ళు హోల్డ్లోంచి తీసేశారు అనుకోండి, మళ్ళీ మనకి ఇలా రింగ్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడవచ్చు వాళ్ళతో. సో ఇది ఈ ఫోన్లో పని చేయట్లేదు, గ్లిచ్ లాగా ఉంది, అందుకే దీనిలో చూపించాను. నెక్స్ట్ ఫేస్ టైమ్ అని ఉంటుంది యాపిల్లో, యాపిల్ టు యాపిల్ డివైజెస్ మీరు ఫేస్ టైమ్ కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చాలా క్వాలిటీ ఉంటుంది. వాట్సాప్ ఇట్లాంటి వాటిలో మీకు అంత క్వాలిటీ ఉండదు, దీంట్లో మీకు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ మెసేజెస్ కూడా ఉంటాయి, వీళ్ళ ఐ మెసేజెస్ ఉన్నాయి కదా, ఇది చాలా మంది యూజ్ చేయరు, ఇది కూడా చాలా
మంచి యాప్ ఇది. దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్లస్‌లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడొచ్చు. పోల్స్ కండక్ట్ చేయొచ్చు, ఆడియో ఏమైనా పంపియొచ్చు. ఇంకా బాటమ్‌కి వచ్చేస్తే ఇప్పుడు స్నాప్‌చాట్ ఉంది. స్నాప్‌చాట్‌లో మీ స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి కూడా మీరు ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. లేదు గూగుల్ మ్యాప్స్ నుంచి లొకేషన్స్ పంపియొచ్చు. యాపిల్ మ్యూజిక్ నుంచి ఏదైనా పర్టిక్యులర్ సాంగ్ మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు వినొచ్చనమాట సాంగ్. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మింత్రా యాప్ కూడా ఉంది. మింత్రా యాప్‌లో ఏదైనా మీరు విష్ లిస్ట్ పెట్టారనుకోండి, ప్రొడక్ట్ మీ ఫ్రెండ్‌కి పంపించాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఏదైనా ప్రొడక్ట్ మీ ఫ్రెండ్‌కి పంపియాలనుకోండి, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ పంపియొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఫేస్ టైమ్ కాల్స్ చేయాలన్నా డైరెక్ట్ మీరు చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేయాలన్నా చేయొచ్చు. ఈ ఫీచర్స్ మీకు వాట్సాప్‌లో కూడా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ఇది యూజ్ చేయరు. కాకపోతే ఇది యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐమెసేజ్ ఒకటి, ఫేస్ టైమ్ ఒకటి. ఇది మీకు ఆండ్రాయిడ్‌లో మెసేజింగ్ యాప్ కానీ దీని దగ్గరకు కూడా రావు, అంత బాగుంటాయి ఇవి. నెక్స్ట్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా యాపిల్వి, దీనిలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు నార్మల్గా ఆండ్రాయిడ్లో మీకు డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ వాళ్ళకి సంబంధించి తెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ లెవెల్లో అయితే మీకు ఫీచర్స్ అయితే వాటిలో అయితే ఉండవు. దీనిలో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ప్రో 3లో హార్ట్ రేట్ సెన్సార్ కూడా యాడ్ చేశారు. డైరెక్ట్ మీరు ఎయిర్ పాడ్స్ నుంచి హార్ట్ రేట్ మెజర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఏదైనా పడుకొని నిద్రపోతున్నారు అనుకోండి, వీటిని పెట్టుకొని సాంగ్స్ నిద్రపోతున్నారు, మీరు నిద్రలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా పాస్ అయిపోతాయి సాంగ్స్. అండ్ ఇంకోటి కూల్ ఫీచర్ తీసుకొచ్చారు రీసెంట్ గానే, ఎయిర్ పాడ్ మైక్ ని మనం వీడియో రికార్డింగ్ లో యూజ్ చేయొచ్చు. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను, షార్ట్ వీడియో కూడా. మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. రీసెంట్ కొన్ని వ్లాగ్స్ కూడా చేశాను నేను. బెల్ఫాస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని సినారియోస్ లో ఎయిర్ పాడ్స్ నా చెవులో మీకు కనిపించినాయి అంటే వాటిని నేను మైక్ లాగా యూజ్ చేస్తున్నట్లే అనమాట. చాలా చోట్ల యూజ్ చేశాను నేను. ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. అంతేకాదు ఎయిర్ పాడ్స్ యూజ్ చేసి మనం కెమెరా కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఫోటో తీయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి కూడా ఎయిర్ పాడ్స్ మనం యూజ్ చేయొచ్చు. హెడ్ గెస్చర్స్ కూడా ఉంటాయి. మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, అన్నీ మనం హెడ్తో కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రీసెంట్గానే యాడ్ చేశారు ఎయిర్ పాడ్స్లో ట్రాన్స్లేషన్. సో ఏదన్నా వేరే లాంగ్వేజ్లో ఉన్నది మనకి ట్రాన్స్లేట్ చేసి మన లాంగ్వేజ్లోకి ఎయిర్ పాడ్స్లో వినిపిస్తూ ఉంటుంది. కొన్ని లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది, మన తెలుగు ఇట్లాంటివి ప్రజెంట్ అయితే సపోర్ట్ లేవు. దీనికి సంబంధించి సపరేట్ ఎయిర్ పాడ్స్ ప్రో వీడియో అయితే నేను చేశాను. దీనిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతా. ఇవన్నీ మీకు ఆండ్రాయిడ్లో ఉండవు అనమాట. ఆండ్రాయిడ్లో తీసుకొస్తారు బడ్స్. ఇప్పుడు సామ్సంగ్ బడ్స్ 3 Pro అని తీసుకొచ్చి OnePlus కూడా తీసుకొస్తుంది. వీళ్ళంతా తీసుకొస్తారు కానీ ఇన్ని ఫీచర్స్ అయితే ఉండవు. నెక్స్ట్ ఐఫోన్లో మీకు సెర్చ్లోనే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సెర్చ్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను 45 + 56 అంటే ఇక్కడ ఆటోమేటిక్ చూడొచ్చు. సమ్ చేసేసి మనకి 101 అని చూపిస్తుంది. కంటిన్యూ చేయొచ్చు. -23 ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అట్లాంటి మీరు జస్ట్ సెర్చ్లోనే చేయొచ్చు. క్యాలిక్యులేటర్ యాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షార్ట్ కట్స్ అని సపరేట్ యాప్ ఉంటుంది. కానీ మీకు నచ్చిన షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. మనం బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే అప్పుడు చూడొచ్చు స్క్రీన్ షాట్ తీస్తుంది ఇక్కడ. అండ్ వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడొచ్చు నేను ఒక వాయిస్ కమాండ్ సెట్ చేసి పెట్టాను. టేక్ స్క్రీన్ షాట్. ఇక్కడ చూడొచ్చు వాయిస్తో కూడా మనం కమాండ్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో చేయొచ్చు. సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ మీకు వాయిస్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు యాక్షన్స్ యాడ్ చేయొచ్చు. మీకు నచ్చినవి ఇక్కడ నుంచి మీరు సెట్ చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించి సపరేట్ వీడియోస్ కూడా చేశాను, షార్ట్ వీడియోస్. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మెజర్ యాప్ చాలా మంది యూజ్ చేస్తుంటారు, చాలా మంది మెచ్చుకున్నారు దీన్ని. ఎవరైతే ఈ యాప్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చింది. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం, డైరెక్ట్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. మెజర్ అని ఉంటుంది. ఈ మెజర్ యాప్ యూజ్ చేసి మీరు ఏదైనా మెజర్ చేయొచ్చు. లెవెల్ అని కూడా ఉంటుంది. ఈ లెవెల్ కూడా చెక్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. చాలామంది ఈ యాప్ యూజ్ చేస్తుంటారు. ఇది చాలా యూస్ఫుల్ యాప్. నెక్స్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, కాంటాక్ట్స్లో ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు బాటమ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు రింగ్ టోన్ అని ఉంది కదా, రింగ్ టోన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు నచ్చిన రింగ్ టోన్ వాళ్ళకి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి హ్యాప్టిక్స్ ఉన్నాయి కదా, హ్యాప్టిక్స్ కూడా మీరు సెట్ చేయొచ్చు. మీకు డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, లేదు మీరు క్రియేట్ చేయాలంటే సపరేట్గా ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా. సో ఇట్లా మీరు హ్యాప్టిక్ సపరేట్గా కాంటాక్ట్ క్రియేట్ చేయొచ్చు. మీకు నచ్చిన హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ హ్యాప్టిక్ కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా నచ్చుతుంది నాకు. అండ్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. అండ్ అంతేకాదు హ్యాప్టిక్ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తుంది యాపిల్. రీసెంట్గా F1 మూవీ వచ్చింది కదా, దానిది హ్యాప్టిక్ ట్రైలర్ ఉంటుంది. మీరు యాపిల్ టీవీలో ఒకసారి చూడండి. ఐఫోన్స్ ఉంటే మీ దగ్గర ఫీల్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీ చేతిలో ఇన్వాల్వ్ అయిపోతారు. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రీమియర్ ప్రో యాప్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఓన్లీ యాప్ స్టోర్లో దొరుకుతుంది మీకు, మీరు ప్లే స్టోర్లో దొరకదు, ఆండ్రాయిడ్లో మీరు యూజ్ చేయలేరు. ప్రీమియర్ ప్రో ఉంది కదా, ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. కొన్ని సింపుల్ ఎడిటింగ్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. మరి అడ్వాన్స్కి వెళ్ళాలనుకుంటే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఏదైనా వీడియోస్ రికార్డ్ చేశారు, ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్లో కూడా మీకు 4K క్వాలిటీ ఉంటుంది. 4K 60 వరకు మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. డావిన్సీ సపోర్ట్ కూడా ఉంటుంది. డావిన్సీ మీరు ఓన్లీ ఐప్యాడ్స్కి యూజ్ చేయొచ్చు, ఐఫోన్కి యూజ్ చేయడానికి అయితే లేదు. ఐఫోన్స్కి మాత్రం ప్రీమియర్ ప్రో ఉంది. ఫోటోషాప్ కూడా ఉంటుంది. ఫోటోషాప్ కూడా మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ iOS 26 ఇవే మొత్తం చేంజ్ చేస్తారు. గ్లాసీ ఫినిష్లో వచ్చింది కదా, ఇవి థర్డ్ పార్టీ యాప్స్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పుడు చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. సో ఇవి మీకు డిఫరెంట్ ఫీల్ ఉండకుండా మీరు వీళ్ళు డిఫాల్ట్ యాప్స్ గ్లాసీ ఫినిష్ ఇచ్చేసి
థర్డ్ పార్టీ యాప్స్ మీకు నార్మల్గా ఉన్నాయి అనుకోండి, మీకు మంచి ఫీల్ అయితే ఉండదు. సో థర్డ్ పార్టీ యాప్స్లో కూడా వీళ్ళు ఆ గ్లాసీ ఫినిష్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చిన్నగా వస్తుంది అది కూడా. అండ్ కంట్రోల్ సెంటర్లో మనం యాప్ స్పెసిఫిక్ షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీకు నచ్చినవి మీకు ఒక యాప్ స్పెసిఫిక్ కావాలని క్రియేట్ చేయొచ్చు. ప్లస్లోకి వెళ్ళామనుకోండి, యాడ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు చాలా ఉంటాయి షార్ట్ కట్స్. ఇక్కడ యాప్కి సంబంధించి కూడా ఉంటాయి. ఏదన్నా ఒక యాప్ మనం జెమినీ ఉంది, ఇది మీరు డైరెక్ట్ దీన్ని యూస్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్, ఏఐ మోడ్, గ్రాక్ చాలా ఉన్నాయి. ఇక్కడ జెమినీ ఇప్పుడు మనం ఏదన్నా టైప్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది పెడదాం. ఇక్కడ షార్ట్ కట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ జెమినీ అయితే మనం యూస్ చేసేయచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ యాపిల్ కేర్ అండ్ వారంటీ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి మీ యాపిల్ డివైజెస్ మొత్తం, మీ యాపిల్ ఐడితో కనెక్ట్ అయిన డివైజెస్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటి వారంటీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, దాని సీరియల్ నెంబర్, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మొత్తం అన్ని డివైజెస్ వారంటీ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. అండ్ అంతేగా ఛార్జింగ్ పెడతాం కదా మనం, ఇక్కడ చూడొచ్చు మన ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది, ఎయిర్పాడ్ ఛార్జింగ్ ఎంత ఉంది, కేస్ ఛార్జింగ్ ఎంత ఉంది, వాచ్ ఛార్జింగ్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో బ్యూటీ ఏంటంటే యాపిల్లో అప్డేట్ ఇచ్చారనుకోండి అన్ని ఫోన్స్కి ఒకేసారి వెళ్ళిపోతాయి అప్డేట్. అండ్ అలాగే బ్యాచ్ వైజ్ అయితే ఎవరు వీళ్ళు అన్ని ఫోన్స్కి ఒకేసారి అప్డేట్ వెళ్ళిపోద్ది, అది కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు. అండ్ ఇంకొకటి స్విచ్చింగ్, ఒకవేళ మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారు, ఐఫోన్ టు ఐఫోన్ మీరు స్విచ్ అవ్వాలనుకోండి కంప్లీట్ డీటెయిల్గా మీకు కంప్లీట్ స్విచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్ని యాప్స్ వచ్చేస్తాయి, లాగిన్ కూడా అయిపోతాయి, మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి యూస్ చేసుకోవడమే. ఓన్లీ ఫైనాన్స్ యాప్స్ ఉంటాయి కదా, ఫోన్పే ఇట్లాంటివన్నీ మీరు చేయడానికి ఉండదు. అట్లా జీమెయిల్ కూడా రాదు, లాగిన్ అవ్వాలి. మిగతా చాలా యాప్స్ మీరు డైరెక్ట్గా పాత ఫోన్ ఎట్లయితే యూస్ చేస్తే అట్లనే డైరెక్ట్ యూస్ చేయొచ్చు, మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైండ్ మై కూడా చాలా యూస్ఫుల్ అనమాట. మీ యాపిల్ డివైస్ ఏదైనా మీరు పోయినాయి అనుకోండి, అక్కడ పెట్టి మర్చిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పాడ్స్ ఎక్కువ ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం, కేసు సౌండ్ ప్లే చేయడం కానివ్వండి, ప్రిసైజ్ లొకేషన్ అక్కడ తీసుకెళ్తుంది, మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడికి డీటెయిల్గా తీసుకెళ్ళిద్ది. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. దీనిలో నేను చెప్పిన మ్యాక్సిమం ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ మీకు ఆండ్రాయిడ్లో కూడా కనిపిస్తాయి, కాకపోతే దీనిలో వీళ్ళు ఆప్టిమైజ్ చేసినట్టు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఉండవు, అవి అంత బాగా అయితే అనిపించవు. మిగతా ఈ చాలా వరకు ఫీచర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కనపడవు. ఒకవేళ మీరు ఐఫోన్ యూస్ చేసే వాళ్ళైతే మీకు ఏది బాగా అనిపిస్తుంది ఫీచర్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో, అండ్ లేదు నేను ఏదైనా మిస్ చేసి ఉండొచ్చు, మీరు ఏదైనా మిస్ చేసిన ఫీచర్ కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, అది కూడా చాలా మందికి హెల్ప్ అయితే నేను కూడా చూస్తాను. అన్ని చిన్న చిన్న చెప్పుకున్నా కానీ మనకి వీడియోలు చాలా ఎక్కువ అయిపోతాయి. ఇవి ఐఫోన్లో ఉన్న ఫీచర్స్, ఆండ్రాయిడ్లో లేనివి నాకు అనిపించినవి, బాగా అనిపించిన ఐఫోన్లో. ఒకవేళ మీకు ఇదే రివర్స్ వర్షన్ కావాలి, ఆండ్రాయిడ్లో ఉన్నవి యాపిల్ తీసుకురావాల్సినవి కావాలి అనుకుని చెప్పా కదా, 17,000 లైక్స్ చేయండి వీడియోకి, ఆ వీడియో కూడా చేస్తాను. వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మనం 5 మిలియన్కి ఒక 30,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే ముందు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్పటివరకు సెలవు, బాయ్.